అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000, రైతు భరోసా ఈ విధమైన 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ మన ఛానెల్‌లో క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా ఈ 4 సంక్షేమ పథకాలకి బ్రేక్ పడుతుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అదేవిధంగా త్వరలో ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల ఈ సంక్షేమ పథకాలన్నీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భరోసా 12,000, రైతు భరోసా ఇవన్నీ ఆగిపోతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇక నిలిచిపోనున్న రైతు ఆత్మీయ భరోసా తమకెప్పుడా అని అర్హులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 600 గ్రామాల్లో మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. 14 నెలల నుంచి ఈ సంక్షేమ పథకం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి ఎదురు చూసి అప్లై చేసి లిస్టు పెడతారేమని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో ఒకేసారి మాట మార్చి ప్రభుత్వం ఇటు ఎన్నికల కోడ్ భయం, ఇటు ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలోనే పథకాలను అమలు చేయడం, గ్రామాల్లో చదివినటువంటి లిస్టుల్లో అర్హుల పేర్లు లేకుండా ఉండడం, అనర్హుల పేర్లు అయితే కనపడడం, ఈ విధంగా ఇలాంటి ఆందోళనలు అయితే ప్రజల్లో అయితే నెలకొన్నది. మరి వీటన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఈ పథకాలన్నీ అమలయ్యేలా చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ప్రభుత్వం అయితే సరే ఎలక్షన్ ఒక పక్కకు ఉన్నా కానీ ఈ 4 పథకాల అమలుకైతే తీవ్రంగా స్పీడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 4 స్కీమ్స్కు గ్రామాల వారీగా షెడ్యూల్, లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం, రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్, సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు, త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రేషన్ కార్డులకు కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులైతే జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్నటువంటి గ్రామాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా అందాయి. మరి వీటితో పాటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్పై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో 12,845 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. అందులో 563 గ్రామాల్లో ఈ నెల 26న ఒకరోజే 4 స్కీమ్స్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున రోజుకి 600 గ్రామాలు చేసుకుంటూ పోతే 40 రోజుల వ్యవధిలో, అంటే దాదాపు నెల 15 రోజుల వ్యవధి, అంటే మార్చి 15 వరకు అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారు. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం అయితే సర్పంచ్ ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు మాకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం చొప్పునైనా సరే నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, భరోసా కానీ ప్రతి పథకం కూడా మార్చి 31 వరకు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామాల వారీగా రైతు భరోసా లిస్టు కూడా తయారు చేశారు. కాబట్టి ఇక గతంలో ఎకరాల వారీగా పెట్టుబడి సాయం రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రామాల వారీగా లిస్టును ఫైనల్ చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా అదే పద్ధతి అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చి 31 వరకు 4 స్కీమ్స్ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన పథకాలను పూర్తి చేయనుంది. ఒక రేషన్ కార్డు మినహా మిగిలిన 3 పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు 600 గ్రామాలకే కాకుండా అన్ని గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ 2 స్కీమ్స్ను గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున 6,15,677 మందికి 4 స్కీమ్లు అమలు చేసింది. ఇందులో 4,41,000 మంది రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున, 18,185 మంది అకౌంట్లో 6,000 చొప్పున వేసింది. ఇక 15,400 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. 72,000 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఇదైతే ఇలా ఉంది. కానీ సంక్షేమానికి ఎన్నికల కోడ్ బ్రేక్ పడుతుందా అనేది సందేహాలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే పథకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆటంకం ఉండదని గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పథకాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఎన్నికల కోడ్ కారణంగా అప్పటికే ప్రారంభించిన పథకాలను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. కాబట్టి ఈ పథకాలు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిలిపివేస్తుందేమని చెప్పేసి అందరి భయాందోళన అయితే నెలకొన్నది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను కూడా గుర్తిస్తున్నారు, రీవెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. అలాగే స్లాబు లేకుండా రేకులు, గూన, తడకలు ఇలా ఎలాంటి ఇల్లు ఉన్నా వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాను ప్రకటించగా రాని వారు గొడవలు పెట్టి మా పేరు ఎందుకు రాలేదని చెప్పేసి గొడవలు చేశారు. తర్వాత వెంటనే ప్రభుత్వం అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పింది. రానివారు కూడా చాలామంది అప్లై చేశారు. ఆ వివరాలను ప్రస్తుతం ఇంటర్నెట్లో అయితే ఎంటర్ చేస్తున్నారు, ఆన్లైన్ చేస్తున్నారు. మళ్ళీ వీటిని అన్నింటినీ, ఈ కొత్త దరఖాస్తులన్నింటినీ మళ్ళీ అధికారులు ఇంటింటికి వెళ్ళి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో
ఈ కొత్త పథకాలు అమలవుతాయా లేదా అనే దానిపై అయితే గందరగోళం నెలకొంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ 4 స్కీమ్స్‌కి గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించి 40 రోజుల్లో రోజు 600 గ్రామాల చొప్పున 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఈ ఆల్రెడీ పాత పథకాలే కాబట్టి అన్నింటినీ కొనసాగేలా చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీ గ్రామ కార్యదర్శికి తర్వాత మీ ఎంపీడీఓ ఆఫీస్లో అయితే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.